ఫ్రెండ్స్, కుప్పలవారి కోడలు ఛానల్ కి స్వాగతం. చూసారు కదండి, ఇప్పుడు పాప వేసుకున్నది నాది టాప్ అండి. పై టాప్ మనకి టైట్ అయిపోతే మనం వేస్ట్ గా పడేస్తాము. అలా పడేయకుండా చిన్నపిల్లలకి ఇలా మోడర్న్ డ్రెస్సులు కుట్టుకోవచ్చు. ఏ విధంగా కుట్టాలనేది చూద్దాము. ఈ టాప్ వచ్చేసి మీడియం సైజ్ అండి. చిన్న పిల్లలకి సరిపోతుంది, కొంచెం మోడల్ గా కుట్టొచ్చు. మీరు చూసే ఉంటారు తమ్నేల్లో. ఈ చూస్తున్నారు కదండి, ఇది మూడు ఇంచులు పెట్టుకుంటున్నానండి కొలత, షోల్డర్ దగ్గర కటింగ్ కి. అలాగే ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చి సంక కటింగ్ వచ్చేసేసి 4 పెట్టుకుంటే సరిపోద్దండి. అంటే చిన్నపిల్లలు కాబట్టి 4 పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దోళ్ళు అయితే 450కి 4.5 పెట్టుకోవచ్చు. అయితే చూడండి, ఇది సంక డౌన్ తీసేసి కట్ చేయడము. అలాగే మనకి అదే ఇప్పుడు వెడల్పు చూసుకుంటున్నాం, లూజ్ చూసుకుంటున్నాము. అయితే అటొక ఇంచు ఇటొక ఇంచు కట్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ లూజ్ చూసే ఉంటారు పాప వేసుకున్న దానికి, అందులో మనం స్టిచ్చింగ్ చేసిన దానికి ఖర్చుకు పోగా అటొక ఇంచు అంటే 1 అంగుళం అటు 1 అంగుళం ఇటు కట్ చేస్తే సరిపోతుందండి. మిగతాది కొంచెం ఖర్చుకు గానీ మనం పెట్టుకుని కుట్టడానికి సరిపోతుంది. చూస్తున్నారు కదండి, అక్కడ వరకు 14 వచ్చిందండి పాపది. అక్కడికి మార్క్ చేశాను. మార్క్ చేసి అక్కడ వరకు కట్ చేస్తాను. కానీ ఇది చూస్తున్నారు కదా, మార్క్ చేసుకున్న ప్లేస్ కట్ చేసి దానికి మళ్ళీ కుర్చీ యాడ్ చేస్తానండి కింద బోటంది. చూసారు కదండి, పైన 2 ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి. అవి మట్టికి కొంచెం మోడల్ గా ఉంటదండి. కరెక్ట్ గా లైన్ గా వస్తాయి, మోడల్ గా ఉంటది. పైన నెక్ వచ్చేసి కొంచెం డీప్ ఉంటదండి, దాన్ని కలిపి కొంచెం కుట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేద్దాము. చూస్తున్నారు కదా, అంటే ఇది క్లాత్ జీన్స్ క్లాత్ ఇది కదండి, చాలా బాగుంటది. క్లాత్ బాగుంటది, చూడడానికి మోడల్ గా కూడా ఉంటది. కాబట్టి ఈ విధంగా ట్రై చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, హ్యాండ్స్ ఇలా తీసేసుకున్నాము. హ్యాండ్స్ అంటే మనం కట్ చేసిన దాంట్లో ప్రతి పీసు ఉపయోగపడుతుందండి. మనం ముందలు పడేసుకోకూడదు. ఎందుకంటే ఈ హ్యాండ్స్ కట్ చేసేసాము, ఇది పక్కన పెట్టేసి సైడ్ అట్లా మార్జిన్ గా కట్ చేసుకుంటున్నాము. లేకంటే ఖర్చు ఎక్కువ కావాలనుకుంటే ఉంచేసుకున్నా పర్లేదండి. అంటే ఎక్కువ ఖర్చు పెట్టినా సరే లాగేసినట్టు ఉంటది బాగా కుట్టులు. అందుకని చెప్పి నేను ఖర్చు ఎక్కువ పెట్టలేదండి. సరిపోతుంది. ఒక 1/2 ఇంచు సరిపోద్దండి. ఎందుకే ఎదిగే పిల్లలు కాబట్టి ఎక్కువ కాలం పంచేదు కాబట్టి అంత ఒక 1/2 ఇంచు అయితే సరిపోద్దని చెప్పి నేను కొంచెం వరకే ఉంచాను. ఇదిగోండి హోల్డ్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి మనం కుట్లు తీసుకున్నా సరిపోతుందండి. కాకుండా ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగని చెప్పి నేను ఎందుకులేని ఆ హ్యాండ్ మొత్తాన్ని తిరిగేసేసి ఆ కుట్టు వరకు కట్ చేస్తానండి. అంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి 2 స్టిచ్చింగ్స్ చేసి ఉన్నాయండి. ఈ తీసేసరికి ఇంకా టైం పట్టింది కానీ ట్రై చేశాను. ఎందుకులే అని చెప్పి కట్ చేస్తాను. ఓపెన్ చేసి కుట్టినా పర్లేదు. నేనైతే ఇంకా అక్కడికి కట్ చేసేసాను. కట్ చేసేసి మనకి ఎంతవరకు కావాలన్నది 2 హ్యాండ్స్ ఇలా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి అక్కడ కట్ చేసిన దానికి మనం కుచ్చు పెడతానని చెప్పాను కదండి, డీప్ నెక్ కదా. ఇది ఫ్యాంట్ అండి. ఇది చూడండి, హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంది. ఈ హ్యాండ్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసుకున్నది ఉన్నది కదండి పీసు, దీన్ని చిన్నగా ఒక 2 పీసెస్ గా కట్ చేసుకుందాము. మనకు కావాల్సిన లెంత్ ఎంతో చూసుకుని అంత పీసెస్ కట్ చేసుకుందామండి. కుట్లు ఉన్నాయి కూడా కొంచెం కట్ చేసేసుకుని, ఇది చూస్తున్నారు కదండి, దాన్ని 2 సగాలుగా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది పైన హ్యాండ్ కండి, అంటే సీవ్లెస్ గా వండుకోకుండా చిన్నగా కుచ్చుగా పెట్టి కొట్టుదామని సన్నగా చేశానండి. అంటే ఎక్కువ క్లాత్ ఉండదు కదండి మనకి. ఇది డ్రెస్ మొత్తం ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆ క్లాత్ తోటి ఈ విధంగా నేను అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. 1 సైడ్ అయితే కుట్టానండి. 1 సైడ్ కుట్టేసేసి ఇప్పుడు కుచ్చు కుడుతున్నాను అనమాట. హ్యాండ్ అండి చిన్నగా మనం చిన్నగా డ్రాప్ చేసుకుని కుచ్చుగా పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి. మీకు ఈ మోడల్ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి. మన ఇంట్లో శారీ బిజినెస్ కూడా చేస్తున్నామండి. శారీస్ కూడా ఎలా ఉన్నాయో చూసి మీకు నచ్చిన శారీస్ వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు శారీస్ పోస్ట్ చేయడం అయితే ఫ్రీ షిప్పింగ్ జరుగుద్దండి. ఇండియన్ ఎక్కడికైనా, ఆల్ ఇండియన్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయిందండి. అయితే మీరు శారీస్ కూడా ఒకసారి చూడొచ్చు.
అలాగే ఇదిగో హ్యాండ్ అయిపోయిందండి, అది కుచ్చిగా కుట్టేశాను చూసారు కదా. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా కుట్టింది అనమాట, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింద నడుము దగ్గర అండి కుచ్చి పెట్టి కుడుతున్నాను. అయితే స్టార్టింగ్ కొంచెం కనిపించలేదు, ఏంటంటే వీడియో చేస్తున్నాను అనుకుని చూసానండి, వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను, అది మిస్ అయింది కొంచెం. అయితే ఇదిగోండి ఈ మన హ్యాండ్ కి ఎలా కట్ చేసాం అలాగే, కాకుంటే దీనికి 2 పెట్లుగా పెట్టు, అంటే డబుల్ అండి. క్లాత్ ని హోల్డ్ చేశాను, స్టిచ్చింగ్ చేయకుండా క్లాత్ ని డబుల్ గా తీసుకుని కుచ్చు పెడుతున్నానండి నడుము దగ్గర. చిన్న చిన్నగా కుచ్చు పెట్టి కట్ చేస్తున్నాను, చూసారు కదండి. ఇది ఒక ఐడియా వచ్చి ఉంటది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇలా కుచ్చు పెడుతున్నాము, చిన్న చిన్నగా కుచ్చు పెట్టి ఈ విధంగా ముందు జరుపుకుంటూ ఉంటామే. ఇంతేనండి, పై పార్ట్ అయిపోయింది. టాపు ఈ విధంగా చిన్న చిన్నగా కుచ్చేసుకోవడమేనండి. ఎప్పుడైనా కుచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకో కుట్టు వేసుకోవాలండి. వేసుకుంటే ఏమైందంటే పైకి లేసి నిలబడకుండా అలా అణిగిపోయి ఉంటది అనమాట. అది చూస్తున్నారు కదండి, ఇదిగోండి కుచ్చు ఇలా పెట్టాను అనమాట. కానీ డ్రెస్ అయితే చాలా బాగుందండి, స్టిచ్చింగ్ చేసింది. మీరు చూడండి, లాస్ట్ లో పాప వేసుకుంది, ఆఫ్టర్ కి బిఫోర్ కి ఎలా డిఫరెన్స్ ఉందో చూడండి. మనం ఎక్సెల్ కి ఇంత క్లాత్ కి ప్యాంటు ఇప్పుడు మోడల్ గా కొంచెం పైకి పెట్టి కుడుతున్నారు కదా, మామూలుగా ఫుల్ గా కాళ్ళకి లేకుండా కొంచెం ఒక 6 అంగుళాలు 2 అంగుళాలు పైకి ఉండేలా ప్యాంటు పెట్టి కుడుతున్నారు. అది ఒక ట్రెండ్ అండి, ఇప్పుడు మోడల్ గా ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు ప్యాంటును పై టాప్ కుడుతున్నాను అనమాట. చాలా బాగుంది, నాకైతే చూడడానికి అయితే బాగా నచ్చిందండి. చూసారు కదండి, హ్యాండ్స్ 2 హ్యాండ్స్ అలా కుట్టాను. అలాగే కింద నడుము దగ్గర కూర్చోపెట్టి కుట్టానండి. పైన కూడా కొంచెం కుట్టేశానండి నెక్ దగ్గర, అది వీడియో కొంచెం మిస్ అయింది. అయితే టోటల్ గా తన మెడ వరకు సరిపోయేలా కుట్టాను. ఇప్పుడు మిగిలింది కింద పార్ట్ కట్ చేసింది ఉంది కదండి, దాన్ని 2 గా ఫోల్డ్ చేసుకున్నాను. అవి అంటే రెండు క్లాత్లు కదండి, వాటిని 2గా ఫోల్డ్ చేసుకున్నాను. దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని చూసారు కదండి, ఈ కింద అంచు వరకు అక్కడ కూడా కొంచెం కుట్లే ఉంటాయండి. అక్కడ కూడా కట్ చేసేది ఏంటంటే కుట్లు ఉంటాయి కదా, సైడ్ లంట కుట్లు వేసినవి ఉంటాయి కదా, అది మైనస్ చేసుకున్నాను, కొంచెం కుట్టేశాను. పై టాప్ది పై దానికే సరిపోయింది కదండి క్లాత్, మిగిలింది ఈ ప్యాంట్ కుట్టాలి. ప్యాంట్ కుడతాకి మనకి కొంచెం లెంత్ బార్ కూడా కొంచెం తగ్గిద్దండి, ఎంతైనా కొంచెం చిన్న బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది, కొంచెం లెంత్ కొంచెం తగ్గిద్ది. కాబట్టి ఇదిగోండి క్రాస్ కట్ చేస్తున్నాం కదా, ఈ క్లాత్ వేస్ట్ గా పడేయకూడదు, ఇది కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఒక డ్రెస్ లోనే మనం ప్యాంటు అండ్ టాప్ 2 అడ్జస్ట్ చేస్తున్నామంటే ప్రతి పీస్ ఇంపార్టెంటేనండి. ఇది కట్ చేసే వరకు మనం కుట్టే వరకు కూడా చిన్న పీస్ కూడా పడేసుకోకూడదు, ఎందుకంటే జాయింట్ చేసైనా వేసుకోవడానికి అవకాశం ఉంటది అనమాట. చూసారు కదండి, ఇదిగోండి ప్యాంట్ షేప్ కట్ చేసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇది చూసారు కదండి, ఇది కొంచెం కుట్లోడ్ తీసుకున్నానండి. కుట్లోడ్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను పైన బెల్ట్ వేసేయడానికి. దానికి అలాగే ఎలాస్టిక్ వాడదామని తీసుకున్నాను, కాకుండా ఇది లావుదయ్యిందండి. నేను 2 తీసుకొచ్చాను, ఆప్షన్ గా సన్నది కూడా నా దగ్గర ఉందండి. అది ఇది కలిపి ఏది వీలైతే అది వేసుకోవచ్చు అని నేను తీసుకున్నాను. చూసారు కదండి, సైడ్ అంటే తిరిగేసి కుడుతున్నానండి. 2 ఆపోజిట్ ఉండాలంటే 2 తిరిగేసి వైపు, అటువైపు అలాగ ఉండాలి, ఇటువైపు అలాగ ఉండాలండి. చూస్తున్నారు కదా, తెల్లగా ఉంది, లోన్ బ్లూ రంగులో ఉంటాయి 2 క్లాత్లు అండి. ఈ సైడ్ కుట్టేసుకున్నాను. ఫస్ట్ ఎక్కువగా కొంచెం పెట్టి క్రాస్ పెట్టి కట్ చేశాను కానీ అక్కడ వరకు కట్ చేసాను, 2 కుట్టాను, డబుల్ కుట్టేశానండి. మళ్ళీ కొంచెం తిప్పి మళ్ళీ కుట్టేస్తున్నాం. కుట్టేస్తేనండి కొంచెం అణిగిపోయి ఉంటది అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇగో ఈ విధంగా కుట్టేసుకోవాలి. సేమ్ ఇంకో వైపు కూడా, అంటే ప్యాంట్ కుట్టే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటదండి ఏ విధంగా కుడుతున్నాం అన్నది. ఇదిగోండి ఈ 2వ సైడ్ కూడా ఇలా కుడుతున్నానండి. క్లాత్ ఏంటో సగం కట్ అయినట్టు ఉంది అనిపిస్తుంది ఏమోనండి, అది కటింగ్ లో కొంచెం క్లాత్ మడత ఉండటం వల్ల అలా జరిగిందండి. చూడండి బాగానే ఉంటది. ఇది కూడా కుట్టేసేసి 2 కుట్లు వేసేసుకుని దానికి మధ్యలో మళ్ళీ తిరిగేసి పైన కూడా కుట్టేసుకుంటే చక్కగా కుట్టు కూడా స్టెప్ గట్టిగా ఉంటది అనమాట. ఇదిగో చూడండి, ఇలా తిరిగేసుకోవాలి. అదిగోండి ఆ విధంగా పైన కూడా కుట్టేసేసుకోవాలన్నమాట, ఇంకా బాగుంటదండి. ఇంకా తర్వాత ఏం లేదండి, ఇంకా ప్యాంట్ చాలా సింపుల్ గా కుట్టేయచ్చండి, ఫాస్ట్ గా అయిపోతుంది. ఇదిగోండి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ షేర్ చేయడం వల్ల నా వీడియో ఒక 10 మందికి పాస్ అవుతుందండి.
చూడండి ఇదిగోండి ఈ రెండు కాళ్ళని సమానంగా చేసుకుంటున్నాం అన్నమాట తిరిగేసిన తర్వాత. ఇదిగోండి ఇవి రెండు కుట్టాం కదండి, అవి రెండు ఒకసాటికి రావాలన్నమాట. ఇదిగోండి ఈ లెగ్స్ ఇలా చూసుకుని సరి చేసుకుని మనకి ఎంత లూజ్ పెట్టుకోవాలో దాన్ని బట్టి తీసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇది చూసారు కదండి. ఇదిగోండి ఇంకా మామూలుగా కుట్టేసేటవండి, ఇంకేమి చేయవసరం లేదు. ఇలా లైన్ గా మనకు ఫ్రంట్ లైన్ ఎలా ఉంటుందో అలా కుట్టేయడమే. ఇదిగోండి ఇంకా ఇక్కడ కొంచెం గిస్తా దగ్గర కొంచెం కుట్టు గట్టిగానే లాగాలండి, ఎందుకంటే కూర్చునేటప్పుడు పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. చూసారు కదండి. ఇంకా మళ్ళీ డబుల్ కుట్టేసుకుంటే ఇంకా సేఫ్టీగా ఉంటుంది, కుట్లు ఉడుకుతాయి అని భయం లేకుండా. అయినా మనం ఆల్రెడీ మిషన్ మీద నార్మల్ మిషన్ మీద కుడుతున్నాం కాబట్టి అంత తొందరగా కుట్టు ఉడదండి. అంటే లూజ్ కుట్టు కాదు కదా, టైట్ కుట్టు కాబట్టి బాగానే ఉంటుంది. కాకుంటే ఎందుకని మంచిదని సేఫ్టీగా ఇంకో కుట్టు డబుల్ కుట్టు వేస్తున్నాను. ఇదేనండి పార్ట్ ప్యాంటు షేప్ ఆల్రెడీ వచ్చేసింది, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ప్యాంట్ షేప్ వచ్చేసింది. కాకుంటే పైన కూడా మనం ఫినిషింగ్ ఇవ్వాలి. చూస్తున్నారు కదా. ఇదిగోండి పైన వచ్చేసి నడుము దగ్గర హిప్ దగ్గర అండి ఇదంతా కొంచెం క్లాత్ హోల్ చేసి కుట్టాలండి. కుట్టి దానికి కొంచెం మనం బెల్ట్ ఎక్కించుకోవడమేనండి. ఇదిగోండి దీన్ని జాయింట్ చేసుకుంటున్నాను. అంటే నేను 2 పీసెస్ చూపించాను కదండి కట్ చేసినప్పుడు, ఆ 2 పీసెస్ ని జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేసి మళ్ళీ తిరిగేసి కుట్టాలండి. ఎందుకంటే మనం బొందెక్కిచ్చేటప్పుడు ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉండి అడ్డం పడిపోతుంది. అలా అడ్డం పడుకోకుండా మనం ఒక స్టిచ్చింగ్ ఒక్కొక్క కుట్టు వేసామనుకోండి, అది బొందెక్కిచ్చేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటది. ఈ విధంగా మనం ఎక్కిచ్చేసుకున్న దాన్ని కుట్టాం కదండి ప్యాంటు, ఆ కుట్టిన దానికి జాయింట్ చేసుకోవాలి. అంటే నేను చివరిని స్టార్టింగ్ ఉంటది కదండి, చిన్నగా హోల్ చేసేసి కుట్టడం జరిగింది. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇదిగోండి ప్యాంట్ కి తిరిగేసి ఉందో చూసారు కదండి. ప్యాంట్ మనం అది మామూలుగా ఉన్న దానికి క్లాత్ ఏమో తిరిగేసి కుట్టాలన్నమాట. అప్పుడు హోల్ చేసేటప్పుడు నార్మల్ గా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం ప్యాంట్ కుట్టేసుకోవడమే. జాయింట్ చేస్తున్నాను ఆ క్లాత్. అంటే ఇంకొంచెం ఎక్కువ క్లాత్ ఉన్న వెడల్పు తీసుకోవచ్చు అండి. నాకు అంగుళన్నర ఉంది ఆ క్లాత్, అడ్జస్ట్ చేస్తాను అనమాట. అలాగూ మనకి ఇంకెక్కువ క్లాత్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి కేవలం అది యూజ్ చేసేది. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ప్యాంట్లు కొంచెం పైకి ఉన్నాయి కాబట్టి మోడల్ బాగుంటది. ఇప్పుడు వాడే ట్రెండ్కు తగ్గట్టే ఉంటదండి. ఎందుకంటే మనకి ఫుల్గా వాడతలేదు కదండి. ఇదిగోండి హోల్డ్ చేశాను, చిన్న ఎలాస్టిక్ పట్టి అంత అయితే మనకు సరిపోయిందండి స్పేస్ అయితే. చూస్తున్నారు కదా, మరీ చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ, కాకుంటే చిన్న ఎలాస్టిక్ పట్టి అంత అయితే ప్లేస్ ఉందండి. అది బద్ద ఎలాస్టిక్ ఏనండి. ఇదిగా చూడండి. ఇంకా ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ క్లాత్ ని హోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. నీట్ గా ఉంటదండి అలా చేయడం వల్ల. కుట్టుకడ ఇంకా ఫినిష్ అయిపోయిందండి. ప్యాంట్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుట్టేసాము, అయిపోయింది. ఇదిగోండి ఎలాస్టిక్ది తీసుకున్నానండి. పాపకు లెంత్ కొలుచుకున్నాను, నడుముకి ఎంత కావాలన్న చూసి పెట్టుకుని పిన్నిస్తో గుచ్చేసి దానికి ఎక్కిస్తున్నానండి. ప్యాంట్ లోపలికి కొంచెం టైట్ గా ఎక్కినా సరే ఎలాస్టిక్ ఇది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఎక్కదండి, కొంచెం నిదానంగా ఎక్కుతుంది. చూస్తున్నారు కదండి, చాలా బాగా వచ్చిందండి. డ్రెస్ అయితే చాలా బాగుంది, మోడల్ గా ఉంది. ఇక్కడికి వచ్చేసి కొంచెం కలర్ లైట్ గా కనిపిస్తుంది, నిండు బ్లూ కలర్ అండి, జీన్స్ కలర్ చాలా బాగుంది. ఇదే కాదు ఇంకా 2-3 టాప్స్ ఉన్నాయండి, అవి కూడా పిల్లకి ఇలాగే మోడల్ గా కుడతాను. చూస్తూ ఉండండి మా ఛానల్ ని. ఈ ఎలాస్టిక్ మొత్తం ఎక్కిచ్చేసానండి. ఎక్కించిన తర్వాత ఒకసారి 2 వైపుల దాన్ని జాయింట్ చేస్తున్నాను, మళ్ళీ ఊడిపోకుండా జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేసిన తర్వాత కొంచెం కట్ చేసేసుకుంటే ఇంకా అయిపోతుంది, లోనికి వెళ్ళిపోదండి అప్పుడు జాయింట్ చేయడం వలన. ఇదిగోండి ఇంకా కటింగ్ చేసాను, అయిపోయింది. ఇదిగోండి టాప్ చూడండి ఎలా ఉందో పైది, అలాగే ప్యాంటు. కానీ ఆ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. 1 సైడ్ డిజైన్ ఉండి 1 సైడ్ ఏమో పెయిన్ గా ఉంది ప్యాంటు. అది ఒక మోడల్ గా బాగుంది చూడడానికి కూడా. అలాగే టాప్ కూడా చూసారు కదండి, 2 సైడ్లను పువ్వుల్లో వచ్చింది, చాలా బాగుంది డిజైన్. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన శారీస్ బిజినెస్ కూడా ఒకసారి శారీస్ కూడా చూడండి అండి. మళ్ళీ
చూస్తూ ఉండండి. శారీస్ మీకు నచ్చిన దాన్ని ఆర్డర్ చేయండి. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మన దగ్గర దొరికే గాజులు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ అన్ని మనకు దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. శారీస్ చూసి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబర్ చేయకపోతే మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయడం బట్టి మర్చిపోకండి. ఇదిగోండి ప్యాంటు. ఇప్పుడు బిఫోర్ అండి, ముందులో ఇలా జరిగింది, ఇంకా ఆఫ్టర్ ఎలా ఉందన్నమాట. డ్రెస్ చూసారు కదండి, చాలా బాగుంది కదా, మోడల్ గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.